అధికార వైసీపీ వైనాట్ కుప్పమంటుంటే ప్రతిపక్ష టీడీపీ వైనాట్ పులివెందుల అటాక్ చేస్తోంది. వరుసగా 7 సార్లు గెలిచిన సీనియర్ పొలిటీషియన్ ను ఎమ్మెల్సీ భరత్ ఓడిస్తారా? సీఎం జగన్మోహన్ రెడ్డి కల నెరవేరుతుందా? లేదంటే చంద్రబాబు 8వ సారి గెలుస్తారా? హాట్ సీట్ గా మారిన కుప్పంలో పార్టీల బలాబలాలేంటి? 1 కాదు 2 కాదు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ సీనియర్ నేతకు వైసీపీ అభ్యర్థి చెక్ పెడతారా? నామినేషన్ వేయడానికి కూడా వెళ్లని నేతలో తొలిసారి భయం మొదలైందా? వైనాట్ కుప్పమన్న సీఎం జగన్ లక్ష్యం నెరవేరుతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో జలక్కిచ్చిన అధికార పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతుందా? 4 దశాబ్దాల చరిత్రను వైసీపీ తిరగరాసే అవకాశం ఉందా? లేదంటే 8వ సారి రాజకీయ ఉద్దండుడు గెలవబోతున్నారా? వైసీపీ విసురుతున్న సవాల్కు టీడీపీ ప్రతి సవాలేంటి? కుప్పం అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు. 30 ఏళ్లుగా ఓటమెరగని చంద్రబాబు నాయుడు, వైనాట్ కుప్పం అంటున్న ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు ఓటమికి వైసీపీ పగడ్బందీగా వ్యూహాలు, కుప్పంను టీడీపీకి కంచుకోటగా మార్చిన చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో ఎక్కడో ఓ మూలలో ఉన్న ప్రాంతం కుప్పం నియోజకవర్గం. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో కుప్పం నియోజకవర్గం విస్తరించి ఉంది. ఈ ప్రాంతం ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. కుప్పం, రామకుప్పం, గుడుపల్లి, శాంతిపురం మండలాలు కుప్పం అసెంబ్లీ పరిధిలో ఉన్నాయి. వ్యవసాయమే ప్రధాన వృత్తి. సహజ వనరులకు ఇక్కడ కొరత లేదు. క్వారీ నిక్షేపాలు నియోజకవర్గంలో పుష్కలంగా ఉన్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు కుప్పంకు అతి సమీపంలో ఉంటుంది. అందుకే ఉపాధి కోసం కుప్పం వాసులు బెంగళూరుకు వెళుతూ ఉంటారు. 4 లక్షల పైచిలుకు జనాభా ఉంటే సుమారు 2,20,000 మంది ఓటర్లున్నారు. సామాజిక సమీకరణాల విషయానికొస్తే ఇక్కడ బీసీల జాబితాలోని వన్యకుల క్షత్రియుల ఓటింగ్ ఎక్కువ. దాదాపు 65 నుంచి 70,000 ఓట్లున్నాయి. బలిజ సామాజిక వర్గం ఓట్లు 40 నుంచి 45,000 ఉన్నాయి. ఈ 2 సామాజిక వర్గాలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. రెడ్డి, కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఇక్కడ చాలా తక్కువ. రెడ్డి సామాజిక వర్గం కంటే కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఇంకా తక్కువే. రెడ్డి సామాజిక వర్గం సుమారు 20,000 వరకు ఉంటే కమ్మ సామాజిక వర్గం 5-6,000 ఉంటుంది. కుప్పం నియోజకవర్గం 1955లో ఏర్పడితే ఆ ఎన్నికల్లో డి రామబ్రహ్మం విజయం సాధించారు. 1962లో సిపిఐ తరపున వజ్రవేలు శెట్టి, 1967, 1972లో ఇండిపెండెంట్ అభ్యర్థి డి వెంకటేశం 2 పర్యాయాలు గెలుపొందారు. 1978లో కాంగ్రెస్ నుంచి దొరస్వామి నాయుడు గెలుపొందారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో కుప్పంలో ఆ పార్టీ జెండా నాటేసింది. 1983, 1985లో రంగస్వామి నాయుడు టీడీపీ నుంచి గెలిచారు. 1989 నుంచి చంద్రబాబు ఇక్కడి నుంచి గెలుస్తూనే ఉన్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారావారిపల్లె, చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు 28 ఏళ్ల వయసులోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 1983 ఎన్నికల్లో టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు మరోసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ 17,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే సమయంలో టీడీపీ వరుస విజయాలు సాధించిన కుప్పంపై చంద్రబాబు నాయుడు కన్నుపడింది. 1989 ఎన్నికల్లో ఆయన కుప్పం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచి చంద్రబాబు వెనుదిరగాల్సిన పరిస్థితి రాలేదు. 1989 నుంచి 2019 వరకు వరుసగా 7 సార్లు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలుస్తూ వచ్చారు. 3.5 దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఆయనను ఆదరిస్తున్నారు. 1999, 2004, 2009లో వరుసగా 3 సార్లు కాంగ్రెస్ అభ్యర్థి సుబ్రహ్మణ్యం రెడ్డిపై చంద్రబాబు గెలుపొందారు. ఒకప్పుడు అభివృద్ధి అంటే ఏంటో తెలియని కుప్పంలో ఇప్పుడు ఎంతో మార్పు కనిపిస్తోంది. కుప్పం అభివృద్ధిలో అడుగడుగునా చంద్రబాబు మార్కు కనిపిస్తుంది. 4 మండలాల్లో గ్రామాన విశాలమైన రోడ్లు కుప్పంకు ప్రత్యేక ఆకర్షణ. అధునాతన ప్రభుత్వ భవనాలు నియోజకవర్గం సొంతం. ఇజ్రాయెల్ సేద్యం, మైక్రో, డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ విధానాలను చంద్రబాబు నాయుడు కుప్పం వాసులకు పరిచయం చేశారు. ఇంజనీరింగ్ కళాశాలతో పాటు మెడికల్ కళాశాల సైతం ఉన్నాయి. డిగ్రీ కళాశాలతో పాటు ఉన్నత పాఠశాలలు మండలాల్లో ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో చక్కటి రైల్వే స్టేషన్ కూడా ఉంది. గతంలో చిన్నపాటి విమానాశ్రయ నిర్మాణానికి చంద్రబాబు భూమి పూజ చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ఇదివరకు ఏడాదికి 1 లేదా 2 సార్లు మాత్రమే చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్లేవారు. చంద్రబాబు నియోజకవర్గానికి రాకపోయినా అక్కడ ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా లేకపోయినా కుప్పం అభివృద్ధి ఎప్పుడూ ఆగలేదు. కుప్పం గ్రామస్థాయి నేతలతోనూ చంద్రబాబుకు నేరుగా సంబంధాలున్నాయి. స్థానికుల్ని పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం ఉంది. నియోజకవర్గ ప్రజలు కూడా చంద్రబాబును తమవాడిగానే భావిస్తారు. చంద్రబాబు ప్రచారానికి వెళ్లకపోయినా అక్కడి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తూనే వస్తున్నారు. కేవలం కుప్పం మెజార్టీతోనే చిత్తూరు పార్లమెంట్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్నోసార్లు విజయం సాధించింది. గడిచిన 30 ఏళ్లలో కుప్పంలో కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగిందని, ఇదంతా చంద్రబాబు కృషి అని స్థానిక టీడీపీ నేతలు అంటున్నారు.
కాంగ్రెస్ నేత సుబ్రహ్మణ్యారెడ్డి 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రబాబును ఎదుర్కొన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యారెడ్డి చంద్రబాబును 3 సార్లు ఢీకొట్టారు. అయినప్పటికీ మాజీ సీఎంను మాత్రం ఓడించలేకపోయారు. వైఎస్ హవాలోనూ చంద్రబాబుదే విజయం. 2014 నుంచి చంద్రబాబు నాయుడుపై వైసీపీ కొత్త ప్రత్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది. ఆయనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి. 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన చంద్రమౌళి 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014-2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రమౌళి వైసీపీ తరపున చంద్రబాబు నాయుడును ఎదుర్కొన్నారు. 2 సార్లు పరాజయం పాలయ్యారు. అయితే చంద్రమౌళి వన్నెకుల సామాజిక వర్గానికి చెందిన నేత. కుప్పంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉండడంతో జగన్ ఆయన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. 2014 ఎన్నికల్లో 55,000 ఓట్లు సాధించిన చంద్రమౌళి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మెజార్టీని 47,000కు పరిమితం చేశారు. 2019 ఎన్నికల్లో దాదాపు 70,000 ఓట్లు సాధించిన చంద్రమౌళి చంద్రబాబు నాయుడు మెజార్టీని 30,000కు పరిమితం చేశారు. చంద్రబాబుపై గెలవలేకపోయినప్పటికీ ఆయన మెజార్టీని తగ్గించడంలో చంద్రమౌళి సక్సెస్ అయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల్లో మొదటి 2 రౌండ్లలో చంద్రబాబు నాయుడు వెనుకబట్టం అప్పట్లో సంచలనం. 1989లో తొలిసారి కుప్పం నుంచి పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడుకు అత్యల్పంగా 6,918 ఓట్ల మెజార్టీ వచ్చింది. 1999 ఎన్నికల్లో అత్యధికంగా 65,687 ఓట్ల మెజార్టీ సాధించారు. కుప్పంను టీడీపీకి కంచుకోటగా మార్చిన చంద్రబాబుపై పోటీ చేసి 50,000కు పైగా ఓట్లు తెచ్చుకున్న తొలి అభ్యర్థి చంద్రమౌళి. ఇది వైసీపీలో కొత్త ఉత్సాహం నింపింది. ఇంకాస్త గట్టిగా ట్రై చేస్తే కుప్పంలో బాబును ఓడించడం పెద్ద కష్టం కాదు అన్న భావన వైసీపీ నేతల్లో మొదలైంది. ఇదే సమయంలో గత ఎన్నికల తర్వాత అనారోగ్యంతో చంద్రమౌళి మరణించారు. చంద్రమౌళి కుమారుడు భరత్ కు పార్టీ అధిష్టానం కుప్పం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. చంద్రబాబు నాయుడు టార్గెట్ గా వైసీపీ అధిష్టానం ఆపరేషన్ కుప్పం మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గ బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కుప్పం నియోజకవర్గంపై వర్క్ చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, ఇన్ఛార్జి భరత్లు నియోజకవర్గంలోనే ఎక్కువగా సమయం గడుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఊహించని ఫలితాలొచ్చాయి. నియోజకవర్గంలో దాదాపు 80% సీట్లు వైసీపీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉన్న కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగిరింది. ఆ తర్వాత భరత్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అదే ఉత్సాహంతో చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా భరత్ నియమించారు సీఎం జగన్. మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో భరత్కు పదవులు దక్కాయన్నది బహిరంగ రహస్యం. సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్త నియోజకవర్గాల వారీగా చేపట్టిన సమీక్షలు సైతం కుప్పం నుంచే ప్రారంభించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో పరిస్థితులు కొంత మారాయి. టీడీపీ కంచుకోటల్లాంటి గ్రామాల్లోకి వైసీపీ అడుగులేసింది. 30 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు కుప్పంకు ఏమీ చేయలేదంటూ వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. పైగా దొంగబోట్లతో చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలుస్తూ వచ్చారంటూ ఆరోపణలు గుప్పించింది. ప్రజలు ఉపాధి కోసం బెంగళూరుకు వలస వెళుతున్నా చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ఎత్తులను గమనించిన చంద్రబాబు నేరుగా తానే కార్యక్షేత్రంలోకి దిగారు. కుప్పంలో 3 నెలలకోసారి పర్యటిస్తున్నారు. వైసీపీ ఆరోపణలకు చెక్ చెప్పేందుకు కుప్పంలో సొంత ఇంటి నిర్మాణానికి పునాది వేశారు. చంద్రబాబు స్వయంగా రోడ్డుపైకి రావడంతో కుప్పం ప్రజలు ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. గడిచిన 6 నెలలుగా చంద్రబాబు నాయుడు కుప్పం వచ్చినప్పుడల్లా గొడవలు జరుగుతున్నాయి. ఓ దశలో కుప్పం పట్టణ నడిబొడ్డున చంద్రబాబు నాయుడు బైఠాయించి ఆందోళన చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కుప్పం పరిణామాలతో చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి మధ్య వార్ తారాస్థాయికి చేరింది. ఏది ఏమైనా కుప్పం ఘటనలు చంద్రబాబు నాయుడుకు ప్రజల్లో సానుభూతి కలగచేసింది. ఈ వయసులో పెద్దాయన్ని ఏడిపిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు భావించారు. కుప్పం పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి కొంత కలిసొచ్చాయి. కుప్పంలో ప్రస్తుతం 3వ పార్టీకి ఎలాంటి అవకాశం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కుమారుడు డాక్టర్ సురేష్, జనసేన తరపున వెంకటరమణ అనే యువ వైద్యుడు పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి 3,800 ఓట్లు దక్కగా జనసేన అభ్యర్థికి 1,800 ఓట్లొచ్చాయి. జనసేన అభ్యర్థి వెంకటరమణ ఇటీవల ఆ పార్టీ కూడా రాజీనామా చేసి తిరుపతిలో వైద్య సేవలకు పరిమితమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ సైతం త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వామపక్షాలు ఇక్కడ పెద్దగా ఉనికిలో లేవు. వరుస ఓటముల తర్వాత చంద్రబాబు రూటు మార్చారు. 3 నెలలకోసారి కుప్పంలో పర్యటిస్తూ కేడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వరుసగా సమీక్షా సమావేశాలతో కేడర్కు మరింత దగ్గరవుతున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కొత్త టీంను నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నారు. కుప్పం నియోజకవర్గానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి చైర్మన్ గా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ ఇన్ఛార్జిగా పిఎస్ మునిరత్నం, సభ్యులుగా చంద్రబాబు, పిఏ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, కొందరు యువకులు ఉన్నారు. తాజా పర్యటనలో 1,00,000 ఓట్ల మెజార్టీగా ఈ టీం పనిచేయాలని చంద్రబాబు నిర్దేశించారు. దీనికి సంబంధించిన క్యాంపెయిన్ బాధ్యతలను శ్రీకాంత్కు అప్పగించారు.
శ్రీకాంత్ స్థానికుడు కాకపోయినా బాబు తొలిసారిగా కుప్పం బాధ్యతలిచ్చారు. నియోజకవర్గంలో సీన్ మార్చి 1,00,000 మెజార్టీ కొట్టి వైసీపీకి షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు నారా లోకేష్ సైతం యువగళం పాదయాత్రను కుప్పం నుంచే ప్రారంభించారు. కొన్ని రోజుల క్రితం నారా భువనేశ్వర్ సైతం నిజం గెలవాలి యాత్రను 2 రోజుల పాటు కుప్పంలో నిర్వహించారు. స్థానికులతో మమేకమయ్యారు. 1,00,000 మెజార్టీ టార్గెట్లో భాగంగానే లోకేష్ భువనేశ్వరి పర్యటనలు చేస్తున్నారని నేతలు చెప్తున్నారు. తాజాగా హంద్రినీవా నీటి వ్యవహారం టీడీపీ వైసీపీలకు రాజకీయ ఆయుధంగా మారింది. కుప్పానికి నీళ్లిచ్చిన క్రెడిట్ తమదేనంటూ వైసీపీ అంటే వైసీపీది ఫ్లాప్ షో అంటూ టీడీపీ కౌంటర్లు ఇస్తోంది. జగన్ ఎన్నికల కోడ్ ముందు కుప్పంలో పర్యటించి హంద్రినీవాకు నీటిని విడుదల చేశారు. కుప్పంకు నీళ్లిచ్చిన ఘనత వైసీపీదన్నారు. దానికి కౌంటర్గా చంద్రబాబు పర్యటించి హంద్రినీవా కాలువలో నీళ్లెక్కడ జగన్, ప్రాజెక్టు కట్టడం నీళ్లివ్వడం అంటే సినిమా సెట్టింగులు వేసినంత ఈజీ కాదంటూ సెటైర్లేశారు. కుప్పంకు నీళ్లిచ్చామంటూ డ్రామాలాడుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కుప్పం వైసీపీలోనూ కొంతకాలంగా గ్రూపుల గోల రాజ్యమేల్తోంది. సొంత పార్టీలోని భరత్కు అసమ్మతి సెగలు తాకుతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి శిష్యుడు సెంథిల్ కుమార్ తొలి నుంచి కుప్పం వైసీపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. సెంథిల్కు భరత్కు పొసగడం లేదు. భరత్తో సంబంధం లేకుండానే సెంథిల్ కుమార్ సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ గ్రూపులన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు పెద్దిరెడ్డి. 35 ఏళ్లుగా చంద్రబాబు సొంత నియోజకవర్గానికి ఏం చేయలేదని, కనీసం నీళ్లివ్వలేదని, అభివృద్ధి శూన్యమంటూ జగన్ విమర్శించారు. కుప్పంకు నీళ్లివ్వడం కూడా చంద్రబాబుపై ఎన్నికల వేళ ఒత్తిడి తెచ్చే వ్యూహమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా ఈ దఫా కుప్పం పోరు అత్యంత ఆసక్తికరంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. 1999 ఎన్నికల తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు మెజార్టీ క్రమంగా తగ్గుతోందన్నది వాస్తవం. అయితే 1,00,000 టార్గెట్ అని టీడీపీ చెబుతోంటే చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా వైసీపీ టార్గెట్గా పనిచేస్తోంది.